ఎందుకంటే పోలవరం మన కళ. రాష్ట్రం విడిపోయినా పోలవరం అన్నా బాగుపడిద్ది, దానివల్ల నీళ్లు వస్తాయి, సస్యశ్యామలం అవుతాయి, రాయలసీమకు కూడా నీళ్లు వెళ్తాయి అని భావించాం. లేదు ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయని భావించాం. ప్రత్యేక హోదానేమో ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ పోలవరాన్ని కూడా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పాలి, కేంద్ర మంత్రులు నోరు విప్పాలి. వీళ్ళందరికీ సత్తా లేని నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు. మీరన్నా నోరు విప్పండియా బాబు. కొంప మునిగిపోతా ఉంది, పోలవరం గంగలో గెలిచిపోతా ఉంది. ఇంతకుముందు పోలవరాన్ని సర్వనాశనం చేశారు, అది వేరే అంశం. ఇవాళ మొత్తం టోటల్ గా 41.15 కి పరిమితం చేసి మినిమం డ్రా లెవెల్కే దించేసి నీరు రానటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీని మీద తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తక్షణమే దీనికి సమాధానం చెప్పకపోతే మీరు దేశద్రోహులు, రాష్ట్ర ద్రోహులు అవుతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఒప్పుకున్నాడుగా 41.15కి కట్టుబడి అంతవరకు అయిపోయిందని ఒప్పుకున్నాడా? ఒప్పుకుని మేం కాణం అంటున్నాడా? ఏమిటిది? నాకు మేం కాణం, నువ్వు ఉన్నావుగా సరి చేయి. మేం కాణం కాదు, మేము కాణం అని అంటున్నావు. నువ్వు సరి చేయి, ఉన్నావుగా, సీట్లో కూర్చున్నావుగా, చక్రం తిప్పుతున్నారుగా. చక్రం నాట్ ఎట్ ఆల్. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నా, నాకు కొన్ని విషయాలు చాలా క్లియర్ గా తెలుసు. 41.15 ఒక స్టేజ్, 45.72 రెండో స్టేజ్, 41.15 కి 45.72 కి రెండింటికి కూడా నిధులు ఇవ్వాల్సిందే అని మేము చాలా స్పష్టంగా చెప్పాము, అంగీకరించారు. చంద్రబాబు వచ్చాడు 41.15 కి క్లియర్ చేశారు. ఇదిగో దీనిలో చాలా క్లియర్ గా ఉంది. బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ది ప్రాజెక్ట్ లిమిట్ టు 1,200,157.53 crores. రామానాయుడు ఎన్నిసార్లు చెప్తే ఏం ఉపయోగం చెప్పు, నాకు అర్థం కాదా. పోనీ రామానాయుడు చెప్తే కాసేపు ఒప్పుకుందాం, మేము కారణం అంటున్నాడు. మీరు అధికారంలో ఉన్నారుగా, అంటే ప్రత్యేక హోదా కూడా మేమే కారణం పోవడానికి. ఎవరు? అది వేరే, రెండో అంశం సార్ మాది. ఇప్పుడు ప్రత్యేక హోదాని దించేసింది ఎవరు? చంద్రబాబు మేమా? చెప్పు నాకు. మేము మళ్ళా రేపు 45.75కి మేము అధికారంలోకి వచ్చామనుకోండి, రమ్మన్నా రాకుండా పోద్దేమో. ఒకసారి దించేసిన తర్వాత దించేశాడుగా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు డైలాగు? ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పది అన్నాడా? అనలేదా? మీ పేపర్లో రాయలా హెడ్డింగ్ పెట్టి అన్ని పేపర్లో? తర్వాత మళ్ళా ఆ మోడీతో తగదనంగానే ప్రత్యేక హోదా కావాలని కూరగాయలు దండలేసి మెళ్ళ కూర్చున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. ఇవాళ నేను చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా పత్రికాముఖంగా, 41.15కి కుదించేశారు, చేతులు ఎత్తేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వ జలశక్తి నుంచి ఒక నోటు రిలీజ్ చేయమనండి. ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా. ఇక్కడ మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు లేదండి, మేము 41.15కి పరిమితంగా లేము, కేంద్ర ప్రభుత్వం 45.72 వరకు కూడా మేము నిధులు ఇస్తామని చెప్పమని ఒక మాట అయిపోయా. పొరపాటు అయిపోయిందండి, మా తప్పు అయిపోయిందండి, మేము పొరపాటుని అర్థం చేసుకోలేదు, రామానాయుడు గారు పొరపాటుని అర్థం చేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పి తప్పుకుంటాం. చెప్పనండి, రేపు చెప్పనండి. మీరు వెళ్ళినప్పుడు అడగండి. కేంద్ర మంత్రులు తిరుగుతున్నారు కదా రోజు బుయ్యి బుయ్యి బుయ్యమని.